నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పలేని ఉపాధ్యాయులు ఉండి మళ్ళీ పైగా వాళ్ళే మేము అయ్యో పిల్లలు చదవట్లేదు, మేము వాళ్ళని తిట్టలేము కొట్టలేము అని ఉల్టా తమకు తామే పనిష్మెంట్ చేసుకుంటున్న హెడ్ మాస్టరు రీసెంట్గా అంటే నిన్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతా రమణ అనే హెడ్ మాస్టరు తనకు తానే పనిష్ చేసుకుంటా అని గుంజిళ్ళు తీసి ఆవేదనను వ్యక్తం చేశాడు. అంటే ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే పిల్లలకు తను చెప్పదలుచుకున్నది ఏంటి? తిట్టాలి కొట్టాలనా? తిడితే చదువు వస్తుంది, కొడితే చదువు వస్తుంది అనుకుంటున్నాడా? లేక ఏమనుకుంటున్నాడు? తన పిల్లలనైతే ఇంట్లో కొట్టే చదువు చెప్పుకుంటాడా, తిట్టే చదువు చెప్పుకుంటాడా? ఆ విషయం కనీస జ్ఞానం ఉండాలి కదా హెడ్ మాస్టర్కి. నేను చెప్పలేకపోతున్నా అన్న బాధ వేరు, నేను తిట్టలేకపోతున్నా కొట్టలేకపోతున్నా, మీరు చదువుతలేరు మీరు రాస్తలేరు అంటే ఏ విధంగా ఉంది? అది ఎవరి లోపం? పేరెంట్స్ పనులకి వెళ్తారు, వాళ్ళు కూలీ పని చేసుకొని ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తారు. మనందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వ్యక్తులమే కదా. మరి మనల్ని ఏ గురువు కొట్టాడు? తిట్టి చెప్పారా? వాళ్ళు చెప్పారు, అర్థం చేసుకున్నాము, అర్థం కాంది అర్థమయ్యే విధంగా చెప్పారు. మీరు అర్థమయ్యే విధంగా చెప్పలేక పిల్లలను అంటే ఏమొస్తుంది? పిల్లలను అనడానికి మీకు ఈ రైట్ ఎక్కడుంది? అర్థం కాకపోతే 1కి 10 సార్లు చెప్పండి. రాయడానికి వాళ్ళు రావట్లేదు అంటే అది మీ తప్పు. మీరు సరిగ్గా వాళ్లకు రైటింగ్ స్కిల్స్ నేర్పించాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఏం చేయగలుగుతారు? వాళ్ళు పనులకు వెళ్తారు, వాళ్ళు చదువు చెప్పుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు ఈ విధంగా పిల్లలు బాధపడతారు? ప్రభుత్వ పాఠశాలల టీచర్లందరికీ ఏ విధంగా చెప్పాలన్న స్కిల్స్ డెవలప్ చేసుకునే విధంగా ఎవ్రీ సమ్మర్లో వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఆ స్కిల్ డెవలప్ చేసుకునే కోర్సెస్ వాళ్లకు పెట్టండి. ఆ 2 months వాళ్ళు నేర్చుకుని పిల్లలకు చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. కొట్టడం తిట్టడం వల్ల చదువు రాదు. కొట్టడానికి తిట్టడానికి మీరు ఉద్యోగాలుగా చేరలేదు. మీరు పిల్లలకు పాఠాలు చెప్పటానికి, వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడానికి మీరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. అట్లాంటిది మీరు తిడతా కొడతా అంటే అసలు ఎవరు ఊరుకోరు. పేరెంట్సే కాదు, పిల్లల హక్కులను కాల రాసే రైట్ మీకు ఎక్కడా లేదు. వాళ్లకు మీరు చదువు చెప్పండి, అర్థం కాకపోతే 1కి 10 సార్లు చెప్పండి, 1కి 10 సార్లు రాయించండి. ఏ విధంగా రాయట్లేదు, ఎట్లా రాయాలి, ఏ విధంగా చదివితే వాళ్ళకు వస్తుంది అన్నది మీరు నేర్చుకొని వాళ్ళకి చెప్పండి. అది మీ బాధ్యత. అంతేకాని ఏదో హీరో అయిపోయాము, మేమే గుంజిళ్ళు తీసామంటే పేపర్లు రాస్తాయి. ఎవరు ఏం చేసినా పేపర్లు అన్నీ రాస్తాయి. మీరు ఎందుకు చెప్పట్లేదు అని అడగటానికి మేమందరం ఉన్నాం. మీరు చెప్తే వాళ్ళు చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? పబ్లిసిటీ కోసమా? మీ ఆవేదన ఈ విధంగా కాదు. పిల్లలను తీర్చిదిద్ది వాళ్ళు ర్యాంకులు వస్తే అప్పుడు మీరు వీడియోలు రిలీజ్ చేయండి. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. మీరు చేసింది చాలా బాగా చేశారు అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అంతేకాని నేను చెప్పలేకపోతున్నా, తిట్టలేకపోతున్నా, కొట్టలేకపోతున్నా అని వీడియోలు తీస్తే అది మీ పైన కేసులు బుక్ అవుతాయి తప్ప ఇంకేమీ లేదు. చెప్పటానికి మీరు ముందు నేర్చుకోండి, వాళ్ళకి చెప్పండి. నమస్తే.